సేమియా ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, పచ్చిమిర్చి, అల్లము, టమాటా, కరివేపాకు, పల్లీలు, నూనె, పొట్టుతో ఉన్న మినపప్పు, ఉప్పు, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ. ముందుగా పెనం వేడి చేసుకోవాలండి. ఈ సేమియాలు కొంచెం దోరగా వేయించాలి. ఈ ఉల్లిపాయలు అవి కోసి పెట్టుకోవాలండి. కొంచెం దోరగా వేయించాలండి, మరి మాడసొద్దు. పల్లీలు వేయించాలి. పల్లీలు వేగినాయండి, పక్క పెట్టేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం నూనె, అల్లము, కరివేపాకు, శనగపప్పు, పొట్టుతో ఉన్న పప్పు, కొన్ని ఆవాలు, దోరగా వేగించాలి ఇవన్నీ. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా వేగనివ్వాలి. టమాటా కూడా వేసి కలపాలి. కొంచెం ఉప్పు అండి, ఒక గ్లాసు వాటర్, సేమియాలు ఉడకడానికి కావాల్సినంత వాటర్. వేగినాయండి, వేగించి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ ఉంటే అనగానే ఆపేయాలి, లేదా అడిగట్టేస్తుంది. వేగించి పెట్టుకున్న పల్లీలు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొబ్బరి చట్నీకి కానీ టమాటా చట్నీకి కానీ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకో.